బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వక ముందే అఖిల్ సార్థక్ మరియు ఆదిరెడ్డి మధ్య ఓ వివాదం అయితే మొదలైంది. అఖిల్ సార్థక్ ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 అలానే బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. 2 సార్లు కూడా రన్నర్ అప్ గా నిలిచాడు. అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్ తో జరిగిన గొడవలు గాని, ఇక ఓటీటీగా వచ్చిన బిగ్ బాస్ సీజన్ లో బిందు మాధవితో గాని జరిగిన గొడవల్ని ఎవరూ మర్చిపోలేరు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే రాబోతుంది. ఈ సీజన్ కు కామన్ మ్యాన్ ఎంట్రీగా అగ్ని పరీక్ష అని ఒక షో పెట్టడం, ఇందులో అభిజిత్, బిందు మాధవితో పాటుగా నవదీప్ గారిని జడ్జెస్ గా పెట్టారు. ఇక నవదీప్ స్థానంలో అఖిల్ సార్థక్ ఉండుంటే ఎలా ఉంటుంది అంటూ ఓ ప్రశ్న మొదలవ్వటం, దానిపైన ఆదిరెడ్డి గారు నవ్వుతూ ఓ ఆడియోని రిలీజ్ చేయడంతో ఇక బాగా హట్ అయిన అఖిల్ సార్థక్ జనరల్ రివ్యూస్ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఉన్న ఆదిరెడ్డిపై ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు అఖిల్ సార్థక్: బిగ్ బాస్ సీజన్స్ స్టార్ట్ అవ్వక ముందే లీక్ బాబుల్ లాగా లీక్ రివ్యూస్ ఇస్తూ బిగ్ బాస్ కి ఉన్న డిమాండ్ ని పడేస్తున్నారు అంటూ, ఇలాంటి క్రింజ్ రివ్యూవర్స్ ని డెవలప్ అవ్వడానికి సపోర్ట్ చేయకూడదు అన్నట్టుగా మాట్లాడటంతో ఇక ఆదిరెడ్డి గారు దీనిపైన స్పందించను అంటూనే ఇండైరెక్ట్ గా వీడియోలో క్లాస్ బాగానే ఇచ్చారు. ఇక నాలాగే వన్ ఆఫ్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేను నాకన్నా చిన్నవారైనా మీరు అనే రెస్పెక్ట్ ఇస్తాను. అఖిల్ 2 సీజన్స్ కు వెళ్లి రన్నర్ అప్ గా నిలిచారు. ఆయన స్టామినా ఏముంటుందో నాకు బాగా తెలుసు. అందుకే జడ్జ్ గా వెళ్ళుంటే బాగుండేది, జడ్జ్ గా పంపించుంటే బాగుండేది అనే ఆలోచనతోనే నేను అలా మాట్లాడాను. ఇక నేను చేసిన తప్పంటే కేవలం నవ్వడం మాత్రమే, కానీ అది అనవసరంగా నవ్వింది తప్ప ఏదో కావాలని బాధ పెట్టాలి అని నవ్వలేదు అంటూ ఆదిరెడ్డి గారు ఆయన ఇచ్చే రివ్యూస్ లో భాగంగా అఖిల్ కు రియాక్ట్ అవ్వడం, అఖిల్ మాట్లాడిన విధానం పైన స్పందిస్తూ వచ్చారు. అయితే ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష కోసం ప్రస్తుతం ఆయన రివ్యూస్ అయితే ఇస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 మొదలవ్వక ముందే గొడవలైతే ప్రారంభమైపోయాయి. అఖిల్ సార్థక్ దీనిపైన మరి ఎలా రెస్పాండ్ అవుతారు, మరి వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి.